మావా ఇప్పుడైతే కనుక ఓటింగ్ అనాలిసిస్ చూశాను, మామూలుగా లేదు, మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఖచ్చితంగా మామూలుగా ఉండదు మామ. ఈ వీడియోకి అయితే కనుక నువ్వు చూసే ముందే లైక్ కొట్టు మామ. 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే కనుక రాము రాథోడ్తో తనుజ నడుచుకునే విధానం ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. రాము రాథోడ్ని తనుజ అయితే కనుక ఒక చీడ పురుగులా చూస్తుంది. అతను రాగానే సోఫాల నుంచి వెళ్ళిపోవడం ఏంటి, అంత కోపపడడం అవసరమా? నిజంగా నేను చెప్పేది ఎంతమందికి నచ్చలేదు మామ. కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మామ. ఇప్పుడు నేను చెప్తుంది ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఏదైతే ఉందో, ఎవరు టాప్లో ఉన్నారు, వీక్ మారినా వీకెండ్ మారినా వీళ్ళ ప్లేస్ అయితే మారట్లేదురా బాబు అన్నట్టుగా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఈసారి ఖచ్చితంగా ఒకళ్ళు ఎవిక్టెడ్ అయిపోతున్నారా అంటే అయిపోతున్నారు అన్నట్టుగా ఉంది మా వీడియో అయితే కనుక. ఎందుకంటే కనుక రమ్య, దాని తర్వాత మన సాయి అయితే కనుక ఆటలో అంత పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళ గురించి చెప్పాలి. దీనికన్నా ముందు తనుజ, కళ్యాణ్ ఏంటిరా బాబు వీక్ మారినా కూడా అసలు వాళ్ళైతే కనుక అదే ప్లేస్లో ఉన్నాడు. కళ్యాణ్ ఇంకా టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళాడు. ఏంట్రా బాబు అంత కళ్యాణ్ ఎక్కువ టాప్ 3 వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే కనుక రాము రాథోడ్ కాకుండా డీమాన్ పవన్ అంత ఆట అయితే ఆడట్లేదు. కళ్యాణ్ అయితే కనుక సో తనుజ యొక్క ప్రోత్సాహంతోనే, సంజన గారు అన్న మాటలతో సెలబ్రిటీస్ని పట్టుకొని నువ్వు చివరిదాకా వెళ్తావా, ఎన్ని వారాలు వాడతావాడు, నా పాయింట్ నువ్వే, ఈ వీక్ అయితే కనుక నిన్నే టార్గెట్ చేస్తానని చెప్పి సంజన గారు కళ్యాణ్తో ఇండైరెక్ట్గా శపథం చేసిన మనోడైతే కనుక ఏమాత్రం తగ్గకుండా ఆట అయితే కనుక హై పీక్కి వెళ్ళిపోతుందా అన్న రేంజ్లో అయితే ఉంది. బట్ చూద్దాం. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ కొట్టు మామ. 100 to 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. షేర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోవాలా. బెల్ ఐకాన్ నొక్కి పట్టుకుంటే వచ్చి రాగానే వీడియో మీ దాకా ఖచ్చితంగా ముందు రావాలంటే కనుక మీ ఎంటర్టైన్మెంట్, దాని తర్వాత నా ఎంటర్టైన్మెంట్ మీ దాకా రావాలంటే కనుక లైక్ ఖచ్చితంగా ఉండాలి మామ. మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అదే మన తరఫు నుంచి రిక్వెస్ట్ అదొక్కటే. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్గా చూడండి వీడియో చూసే ముందు. ఇంకా వీడియోలో వెళ్ళిపోతాం మామ. మెయిన్గా కంటెంట్ ఏంటంటే కనుక ఓటింగ్ అనాలిసిస్ నిన్న ఈరోజు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు మామ. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక నిన్న ఈ రోజుకి అయితే కనుక హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు మామ. బిలో అంటే కింద అయితే కనుక స్థానంలో రమ్య గారు ఉన్నారు. రమ్య తర్వాత సాయి ఉన్నాడు. సాయి తర్వాత రాము, దాని తర్వాత రీతు. టాప్ అంటే బిలోలో వీళ్ళైతే కనుక ఉన్నారు. టాప్లో ఏదో పొజిషన్స్ అసలు మారట్లేదు. కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరైతే ఉన్నారు. ఇక్కడ గేమ్ పరంగా చూసుకుంటే మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే కళ్యాణ్, తనుజ గురించి ముందు చెప్తాను మామ. ఒక వీక్ ప్రతి వీక్ కళ్యాణ్ అయితే కనుక ఏదో ఒక రీజన్ చూసుకొని, ఏదో ఒక మంచి సందర్భాన్ని చూసుకొని తనుజ పరంగా ఎమోషనల్గా తనకైతే కనెక్ట్ అవుతా, తనని ఎమోషనల్గా ప్లస్ గేమ్ పరంగా అంతా ఆలోచించి నేను తన గురించి ఆలోచిస్తేనే నాకు ప్లస్ పాయింట్ ఉంటుందిరా బాబు అన్నట్టు మనం నిజంగా అయితే బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే కనుక ఈ మాట లాస్ట్ వీక్ కూడా ఇలాగ చేసి నామినేషన్స్లో ఉన్నా కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఈ వీక్ కూడా అదే నామినేషన్స్ జరిగే టైంలో మన ఇమాన్యుల్ అయితే కనుక ఒక చీట్ తనకిస్తాడు. ఆ చీట్ కూడా తనకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కనుక తను చెప్తాడు కళ్యాణ్ అయితే కనుక నేను తనుజాకి నామినేట్ చేస్తాను, నా దగ్గర ఒక పాయింట్ ఉంది నాకు ఇవ్వండి అని చెప్పి అడిగితేనే ఇమాన్యుల్ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత మనోడైతే కనుక సంజనాని నామినేట్ చేస్తాడు. అసలు మామూలు కాదు, మనోడికి అయితే కనుక ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు మనోడు ఎలా చెప్పాడు అని చెప్పి అందరిలో అడిగేస్తాడు అనమాట ఇమాన్యుల్ అయితే కనుక. నువ్వు నాకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నాతో ఏమో తనుజాని నామినేట్ చేస్తానన్నావు, ఇప్పుడేమో సంజనాని నామినేట్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు చేసిన నామినేషన్తో మన సంజన గారు వెళ్ళిపోతే దానికి సమాధానం ఏం చెప్పాలి, నేనైతే కనుక చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను అన్న పాయింట్ మనోడు లీక్ ఇచ్చాడా, నిజంగా సంజన గారు వెళ్ళిపోతారా ఏంట్రా బాబు అంటే ఆవిడైతే వెళ్ళిపోతున్నాం అల్టిమేట్గా ఆవిడ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కనుక అది ఒక మెసేజ్ పాస్ చేశాడు ఇమాన్యుల్ అయితే కనుక. నిజంగా ఇమాన్యుల్కి చాలా కోపం వచ్చింది కళ్యాణ్ మీద. దట్టు ఇంకా మనోడు మీద, కళ్యాణ్ మీద మనోడు అయితే నమ్మకం కోల్పోయాడు. ఇప్పుడు కళ్యాణ్, తనుజ ఒకటే మన టార్గెట్, ఇప్పుడు ఒకటి కాదు 2 అయింది అని చెప్పి మనోడైతే మైండ్లో పెట్టుకున్నాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అల్టిమేట్గా తనుజ ఇక్కడ ఏంటంటే కనుక తనుజానే గేమ్ ట్విట్ చేస్తుంది అనమాట. చిన్న బ్రేక్లో వాళ్ళు వెళ్తారు, వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకుంటారు అనమాట. నువ్వు ఎవరిని నామినేట్ చేస్తున్నావు అంటే మనోడు చెప్తారు నా నామినేషన్ నువ్వే అని చెప్పి తనుజకి చెప్తే తనుజ ఏం చెప్పిందో ఏంటో వచ్చి నామినేషన్స్ అయితే కనుక నా నామినేషన్ సంజన అని చెప్పేస్తాడు. అలా చేయడం ఎందుకు,
తనుజ ఏంటో తెలియాలి కదా, ఏంటో ఫేక్ నామినేట్ ఎందుకు చేస్తాను, నువ్వు ఆటలు ఆడండి, ఎందుకు ఇలాంటి నామినేషన్స్, తను ఏంటో అంటే తను ఏంటంటే కనుక సేఫ్ గేమ్ ఆడుతుంది, ఫేక్ గేమ్ ఆడుతుంది, తను ఏంటని చెప్పి తెలియాలని చెప్పి తనను నమ్మే వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తే, ఇప్పుడు సుమనన్న చెప్తే ఒకలా ఉంటుంది, నేను చెప్తే ఒకలా ఉంటుంది, అదే కళ్యాణ్ చెప్తే ఒకలా ఉంటుందని చెప్పి తన పాయింట్స్ ఏంటో చెప్తే తన ఆట తీరు మార్చుకుంటుందని చెప్పి నేను తనకి ఇచ్చాను తప్ప వేరే ఏం లేదని చెప్తాడు. సో తనుజ గురించి అయితే కళ్యాణ్ గురించి అయితే కనుక ఇది ఒకటే, మా మనోడు తనుజాకి దూరంగా వచ్చి గేమ్ ఆడితేనే అల్టిమేట్గా ఈసారి థర్డ్ వీక్లో నామినేషన్స్లో ఉన్నా కూడా సేవ్ అవుతాడు. లేదు ఆట విధానం ఇంతే, ఆట మార్చుకుని అంటే కనుక మనం ఏం చేయలేము. ఇంకా మనోడు అయితే కనుక ఖచ్చితంగా ఫైనల్స్ దాకా వెళ్తాడు కానివ్వండి. బట్ ఎక్స్పెక్ట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్ట్. బిగ్ బాస్ అయితే కనుక అదే చంద్రరంగం రణరంగం ఎప్పుడు రెండు ఒకేలా ఉండవు. ఏదైనా ఏ రంగమైనా ఉండొచ్చు, కార్డు ఎప్పుడు మారిపోద్దాం మనం చెప్పలేం. సో ప్రతిరోజు మనదే అని అది చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేం. బిగ్ బాస్ హౌస్లే కదా, ఏ రోజైనా ట్విస్ట్ అవ్వచ్చు. సో ఇది వీళ్ళిద్దరు డిస్కషన్ గురించి. బట్ ప్రజెంట్ అయితే కనుక వీళ్ళైతే కనుక టాప్ మోస్ట్లో ఉన్నారు. ఇద్దరైతే కనుక మంచిగానే పోరాడుతున్నారు. దీని తర్వాత రమ్య సాయి అయితే డేంజర్ జోన్లో ఉన్నారు మామ. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు అయితే ఎవిక్టెడ్ అయిపోతారు, ఛాన్సే లేదుగా. రమ్య యొక్క ఆట విధానం అయితే అసలు ఏం లేదు, చాలా తక్కువ ఆటపరంగా చూసుకుంటే. అంటే కొన్ని గేమ్స్లో మంచిగా ఆడుతుంది కానీ ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది అన్నట్టుగా ఉందన్నమాట. సో ఆ ఫుడ్ కాన్సన్ట్రేషన్ ఏదో ఆట మీద అసలు ఏదో సడన్గా లేస్తుంది, టప వెళ్ళిపోతుంది, సడన్గా లేస్తుంది, టప వెళ్ళిపోతుంది. ఏంటి అసలు ఒకరితో మాట్లాడదు, ఏంటో ఒకరి దగ్గర మాట్లాడదు, వెళ్ళి ఒక రిలేషన్స్ పెంచుకోదు, గేమ్ ఆడదామన్నా ఆ జోష్ ఉండదు. తనైతే కనుక నాకైతే బీబీలో అంత ఎక్స్పెక్ట్ చేసినంతైతే లేదు. ఖచ్చితంగా తనైతే ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సాయి యొక్క ఆట విధానం కూడా అంత లేదు మనోడు మాట్లాడుతున్నాడు కానీ పాయింట్స్ మాట్లాడట్లా, ఏదో టార్గెట్ చేద్దాం అన్నట్టుగా ఉందన్నమాట. ఒకరిని టార్గెట్ చేస్తే ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలి కదా అన్న విధానం మనోడైతే కనుక న్యాయం, ఖచ్చితంగా అన్యాయం జరగకూడదు, నా పాయింటే కరెక్ట్ అన్న రీతిలో మనోడైతే మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇంకా రిమైనింగ్ పీపుల్స్ అయితే కనుక ఎవరు రాము రాథోడ్ కానీ, డీమాన్ కానీ, రీతు కానీ, ఆయేషా కానీ వీళ్ళైతే కనుక బ్యాలెన్స్డ్గా ఆడుతున్నారు. దాని తర్వాత నిఖిల్ గౌరవ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఆడుతున్నారు. ఆట అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఆడుతున్నారు. ఇది మన ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక. ఇంకా ప్రజెంట్ ఈరోజు జరిగిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ రిలేటెడ్గా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టాస్క్లు ఏదైతే పెట్టారో, ఒక టాస్క్ అయితే గోల్డ్ సోడా టాస్క్ తర్వాత నిన్న ఆడింది ఏంటంటే కనుక, సో ఒక ప్లాంక్ ఉంటుందన్నమాట. ఆ ప్లాంక్ చెప్పుతో కిక్ కొట్టాలి, ఎవరు హైట్ ఎక్కువ కొడతారు కిక్ ఆ టీం, అది వాళ్ళ టీం విన్ అయినట్టు అనమాట. ఇంకో టాస్క్ ఏంటంటే కనుక బురదలో ఫైట్ జరగాలి, బురదలో ఫైట్ జరిగి జెండాలు ఎవరైతే ఎక్కువ వాళ్ళ గోల్లో వేసుకుంటారో అది ఒక టాస్క్లా పెట్టారు. నిన్నైతే కనుక అంత షో అంత ఏం లేదు మామ, ఫుల్ డల్ ఆఫ్ టాస్క్లు, ఫుల్ డల్ ఆఫ్ డేలా ఉందన్నమాట నిజంగా. అందుకనే నేనైతే కనుక నిన్నటి గురించి ఒక్క వీడియో కాదు, ఒక 2-3 వీడియోలు చేద్దాం అనుకున్నాను. నిన్న నైట్ బస్ కూడా అంత ఏం క్రియేట్ అవ్వలేదు. సో నిన్న ఏంటంటే అల్టిమేట్గా ఆ టాస్కుల గురించి డే అంతా ఎలా నడిచింది ఏంటని చెప్తాను. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇది మామ. మీ ఓటింగ్ అయితే కనుక ఎవరికి వేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఓటు ఫలానా వ్యక్తికి వేస్తున్నాను, ఎందుకంటే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీక్. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరో కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మినిమం కామెంట్స్ అయితే కనుక ఒక 100 కామెంట్స్ అనుకుంటున్నాను, ఒక 200 లైక్స్ అనేది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓటింగ్ అనాలిసిస్ ఇది. రేపు ఓటింగ్ అనాలిసిస్ ఏమైనా ట్విస్ట్ అయితే కనుక జరిగితే కనుక ఇంకో వీడియో కదా నేను అప్డేట్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.